అందులో ఇప్పుడు కోర్టు కూడా పర్మిషన్ ఇస్తుంది. అవును. లే ఎందుకు? ఆ! అంతే అది ఇది ఇప్పుడు ఏది మెజారిటీ అంటే అది వాళ్ళు ఒప్పుకునేటట్టుగా చేసుకున్నారనుకుంటా నేను. అదెందుకు అంటే లీగలైజ్ చేశారో నాకర్థం కావట్ల. సేమ్ క్వెషన్ నేను ఆ! అడుగుతున్నా. అదెందుకు లీగలైజ్ చేశారో అన్నది అర్థం కావట్ల. దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళ మధ్యలో ఈ ఇది ఇప్పుడు సేమ్ లివింగ్ ఇన్ రిలేషన్‌షిప్‌లోనే కొంతకాలం తర్వాత నచ్చకపోతే వదిలేసి ఎళ్ళిపోతున్నారు గదా! యాహ్! దెన్ అప్పుడేంటి క్వెషన్? అప్పుడు కూడా యూజ్ అండ్ త్రోనే గదా! ఈచ్ అండ్ బోత్ ఆఫ్ దెమ్. యెస్. ఇది ఒక డ్రెస్ కాదు. లైఫ్ షేర్ చేసుకోవడం అన్నది ఒక ఇష్టపడి కొనుక్కున్న డ్రెస్ కాదు కదా! దాన్ని పారేసే అంటే కొన్నాళ్ళు నచ్చింది బానే ఉంది. కొన్నాళ్ళు కంఫర్టబుల్‌గా అనిపించింది. కలర్‌ఫుల్‌గా అనిపించింది. ఆ హ్మ్. తర్వాత నచ్చడం మానేసింది ఆ డ్రెస్సు. పడేస్తాం. బయట పడి ఎవరికైనా ఇచ్చేస్తా లేతే కబోర్డ్‌లో మూల పడేసి ఉంచుతాం. డ్రెస్ అడగదు. కానీ ఇది లైఫ్ కదా! హ్మ్. ముందు జనరేషన్‌కి చూసుకుంటే వాళ్ళకి నచ్చిన చీరైనా, ఏదైనా గూడా అలా దాచిపెట్టుకునే వాళ్ళిచ్చారు. ఆ! సో, హస్బెండ్ ఇచ్చారు. ఇవాళ నేను చెప్తాను. నేను కట్టుకొని చీర మా అత్తగారిది. యెస్. ఈ చీర మా అత్తగారి చీర. ఇదొక అలా మెమరీ అలా కదా! మెమరీగా ఆ! ఉంచుకునేవాళ్ళు. ఆ! ఇప్పుడలా లేదు. అది ఇప్పుడు మెమరీ. లైఫ్ ఈజ్ ఎ మెమరీ. అందులో కష్ట సుఖం 2 ఉంటాయి. ఇప్పుడు ఎప్పుడు మనం హైవేలో నడవలేం కదా! హ్మ్. ఎప్పుడు ఓఆర్ఆర్ రాదు. వెళ్ళేటప్పుడు కొంచెం మట్టి రోడ్ గూడా మామూలు వస్తుంది. మట్టి రోడ్డొస్తే అసలు రోడ్డే లేకుండా గతుకులు కూడా ఉంటాయి. యెస్. అయితే ఏ రోడ్‌లో ఎలా జాగ్రత్తగా నడవాలి అన్నది ఆలోచించుకోవడమే జీవితం అంటే. హ్మ్. ఇప్పుడు నడిచేదేవి కాళ్ళే. చెప్పులు కాదు గదా! అవును. అక్కడ నడిచేది కాళ్ళు మాత్రమే. ఎంత బ్రాండెడ్ చెప్పులేసుకున్నా అవి నడవట్లా. మనం మనం తీసుకెళ్తేనే అవి మనతో పాటు తీసుకెళ్తేనే వస్తున్నాయి. వస్తాయి. సో, ఆ లైఫ్ అన్నది కూడా అంతే గదా! హ్మ్. ఇక్కడ మెయిన్ థింగ్ అడ్జస్ట్‌మెంట్. ఫస్ట్ ఒకళ్ళొకళ్ళు అంటే ఒకళ్ళ వ్యక్తిత్వాన్ని ఇంకొకళ్ళు గౌరవించాలి. హ్మ్.